గుడ్ డే డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం జోడియాక్ బెల్ట్లో 4th సైన్ అయిన కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ మోక్షం అనమాట. అంటే కర్కాటక రాశి వాళ్ళు స్పిరిచువల్ పాత్ని కనుక చూస్ చేసుకుంటే అందులో వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోక్షం ఈజ్ పర్పస్ కాబట్టి. అలాగే కర్కాటక రాశి చరరాశి, అంటే ఇట్స్ అడాప్టబుల్. దాని ఎలిమెంట్ వాటర్, నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క రూపాన్ని ఎలా తీసుకుంటుందో వీళ్ళు అలా ఎక్కడికి వెళ్తే అక్కడ అడాప్ట్ అయిపోగలుగుతారు. పైగా ఇది చరరాశి కదా, ఆ విధంగా కూడా మార్పులకు లోన్ అవుతూ ఉంటుంది కర్కాటక రాశి యొక్క ఎమోషన్స్. కానీ వాళ్ళు అట్ ద సేమ్ టైం అడాప్ట్ కూడా అవుతూ ఉంటారన్నమాట. అలాగే కర్కాటక రాశి ఫీమేల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. మేల్ ఫీమేల్, ఇట్స్ అ ఫీమేల్ ఎనర్జీ అనమాట. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు రావడం వల్ల ఇది ఎమోషన్స్ని, మదర్ని, కంపాషన్ని, లవ్ని కూడా రాశి యొక్క స్వభావం కింద చెప్పుకోవచ్చు అనమాట. అలాగే కర్కాటక రాశి న్యాచురల్ 4th హౌస్ అవ్వడం వల్ల ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ డొమెస్టిక్ హ్యాపీనెస్ అండ్ మన ఉంటున్న ఇల్లు, అది మన చిన్నప్పటి ప్రదేశం, మనం ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము ఆ ప్రదేశము, అలాగే మన తల్లిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సంతోషంగా ఉంటారంటే వాళ్ళ ఇల్లు బాగుండాలి ముందర. సో మీరు కర్కాటక రాశి వాళ్ళని గమనిస్తే వాళ్ళు ఇంటిని చక్కగా ఉంచుకోవడానికి, ఇంటిని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి గ్రహణాలకిను పౌర్ణమి అమావాస్యకి తొందరగా ఎఫెక్ట్ అయిపోతారు బికాజ్ ఇట్స్ మూన్ కాబట్టి. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కనుక ఇంట్లో ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ లాంటిది, ఈవెన్ చిన్నదైనా టేబుల్ మీద పెట్టేదైనా వాటర్ అనేది పక్కన పెట్టుకుంటే, బికాజ్ ఇట్స్ న్యాచురల్ కాబట్టి అది హెల్ప్ చేస్తుంది అనమాట వాళ్ళ ఎమోషన్స్ని. అలాగే కొంచెం గ్రహణాల టైము, పౌర్ణమి అమావాస్యప్పుడు చూసుకుని స్పిరిచువల్ సాధన, ప్రాణాయామ ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీని పర్పస్ మోక్షం కదా. ఒకటి ఉంటుంది, ఏ హారోస్కోప్లో అయినా మీరు ఏ రాశి అయినా సరే మీ మార్స్ కనుక కర్కాటక రాశిలో ఉంటే అక్కడ మీకు ధైర్యం ఎమోషన్స్ వల్ల దెబ్బతింటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్స్ సైన్యాధిపతికి ఎమోషన్స్ పనికిరావు. ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటే కనుక దెబ్బతింటుంది. ఇదే భగవద్గీతలో అర్జునుడికి జరుగుతుంది. ఎమోషన్స్ వల్ల అస్త్ర సన్యాసం చేసేస్తాడు. మీ జాతకంలో కనుక మార్స్ కర్కాటక రాశిలో ఉంటే ఎమోషన్స్ వల్ల మీ ధైర్యం దెబ్బతింటూ ఉంటుంది అనమాట. సో అది గమనించుకుని మీరు ఎమోషన్స్ని ఓవర్కమ్ చేయడానికి స్పిరిచువల్ సాధన చేయాలి, ఈవెన్ మార్స్ కర్కాటక రాశిలో ఉన్నా సరే. ఓకే. అలాగే మీరు తులాలగ్నం అయితే కర్కాటక రాశి మీకు 10th హౌస్ అవుతుంది. కెరియర్స్, సూటబుల్ కెరియర్స్ ఏంటంటే వేర్ యూ కెన్ హ్యావ్ లైక్ ఎమోషన్స్, లవ్, కంపాషను, మదర్లీ లవ్ ఇలాంటివి ఇవ్వగలిగేవి. అలాగే వాటర్ దగ్గర కెరియర్స్ మీకు, సో వాటర్కి సంబంధించిన కెరియర్స్ మీకు సూట్ అవుతాయి అన్నమాట. సో హోప్ దిస్ హెల్ప్స్.